ఇవాళైతే మనం మునక్కాయ బంగాళదుంప కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేయండి. దీనికోసం ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని కరివేపాకు, చిల్లీ, ఆనియన్స్, పసుపు, ఉప్పు వేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి కారం యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత బంగాళదుంపలు, మునక్కాళ్ళు బాగా కుక్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మనకి మునక్కాయ బంగాళదుంప కర్రీ అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.